నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానమైనటువంటి మేనంలో శని, కుజ, బుధ ఈ 3 గ్రహాల కలయిక అనేది కాస్త అలర్ట్నెస్ని సూచిస్తూ ఉంది. అంటే ఏ విషయంలోనైనా సరే మీరు కాస్త జాగ్రత్తగా అడుగు వేయాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, లేదంటే ఎవరికైనా ఏదైనా పని గురించి చెప్పేటప్పుడు, లేదంటే ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ అతిగా మారితే అనర్థాలకు దారితీస్తుంది. అందుకే ఏ పని చేసినా మీరు దృఢ సంకల్పంతో చేయాలి, లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి. అలాగే ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త గతం కంటే ఇప్పుడు కాస్త మెరుగవుతుంది. అనవసర ఖర్చులకు మాత్రం ఎక్కడ చోటు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఇక కుటుంబ విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ పెడితే మంచిది. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మీ ఫాదర్ని. వెళ్తే అంటే ఒక పెద్ద భయంకరమైనటువంటి
వ్యాధి నుంచి మీరు తప్పించిన వారు అవుతారు. అది. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ లైఫ్ పార్ట్నర్ అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య వారితో చర్చించిన తర్వాతే మీరు ఆ డెసిషన్ అనేది తీసుకోండి. గృహ నిర్మాణ ఆలోచనలు అయితే ముందుకు వెళ్తాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వసూలు చేసుకోవటం కూడా సాధ్యం అవుతుంది. పర్వాలేదు. అలాగని అందరికీ అప్పులు ఇచ్చేయకండి. అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇస్తే మరి మీకు తెలియనిదేముంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం. అలాగే కోర్టు తగాదాలు ఉన్నవారికి మాత్రం అంత అనుకూలంగా అయితే కనపడటం లేదు. వాయిదాలు వేయించుకుంటే మంచిది. ఇక వివాహం కాని వారైతే ప్రయత్నాలు ప్రారంభించండి. ఫలితం కూడా కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త వేచి చూడాలి, తప్పదు. ఇక నిరుద్యోగులైతే హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు మీరైతే ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించాలి, ఒక మంచి ఇమేజ్ ఉండాలనేటువంటి తలంపుతో ప్రయత్నాలు చేస్తారు. అయితే మీ పార్టీలో కూడా కాస్త అంతర్గతంగా కొన్ని విభేదాలు కొంతమందితో ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే పార్టీలో కూడా ఏదో పార్టీ రకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా దక్కే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే కాస్త ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాధ్యతలకు తగ్గ ఆదాయం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా బదిలీలు కోరుకున్నట్లయితే వారికి కూడా సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకైతే పర్వాలేదు. ఏప్రిల్ 19 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అలాగే నూతన పెట్టుబడులకు కావలసినటువంటి ధనాన్ని కూడా కూడబెట్టుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే మాత్రం అంత మంచిగా లేదు. వాటిని మీరు కాస్త కెప్ట్లో పెట్టండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఏదైనా కొత్తగా అగ్రిమెంట్ మీరు చేసుకోవాలి అనుకుంటే అన్నీ పరిశీలించినాకే అగ్రిమెంట్ జోలికి వెళ్ళండి. అలాగే షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులు కంటే టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మీకు ఒక రకమైనటువంటి అంటే ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఏదైనా వేషం కానీ లేదంటే ఏదైనా ఇన్స్ట్రుమెంటు ఏదైనా సరే ఈ కళారంగానికి సంబంధించి మీరు ఎక్కడికైనా సరే ఒక ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే ఇట్టే సెలెక్ట్ అవుతారు. అది మాత్రం గ్రేట్. అలాగే ఈవెంట్ మేనేజర్ల ద్వారా కూడా మీకు స్టేజ్ షోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి చిరు వ్యాపారస్తులు అయితే ఉన్నదానికంటే లాభాలు కాస్త ఎక్కువగా సంపాదిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో కనీసం సీజనల్ ఇబ్బందులైనా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఉన్నవారికైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే మీరు క్వశ్చన్ పేపర్ చదవడంలో తడబాటు పడి ఆన్సర్ షీట్లో మాత్రం ఒక క్వశ్చన్కి బదులు అంటే చేయాల్సిన ఆన్సర్కి బదులు వేరే ఆన్సర్ చేసేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన 1కి 4 సార్లు ముందు క్వశ్చన్ చదువుకొని అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ అయితే ఇస్తే మంచిది. అలాగే ప్రేమికులకైతే అంత సానుకూలంగా కనిపించడం లేదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను పెంచుకోవాలి. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 18, 20, 24, 28. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 22, 26. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ముఖ్యంగా కుజుడికి, బుధుడికి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. కుజగాయత్రి మంత్రం ఓం భుజంగేశ్వాయ విద్మహే వరుణైశ్వాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి. చక్కనైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు అవకాశం ఉంటే వికలాంగులకి భోజనం పెట్టండి, తీసుకువెళ్ళి మీరే వంట చేసి. లేదనుకుంటే మీరు ఏదైనా పుట్టినరోజులు అలాంటివి అయితే ఏదైనా ఆశ్రమాల్లో భోజనం పెట్టండి, బాగుంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భాగ్యంలో శని సంచారం వలన శనికి గురువైనటువంటి కాలభైరవుడికి మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగానైనా
తప్పకుండా మీకు ఉన్న చిక్కులన్నీ తొలగిపోయేటువంటి సూచన ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.